నమస్కారం, బీపీసీ న్యూస్కి స్వాగతం. నేను మీ కిషోర్. భీమిలి బీచ్ వద్ద ఫుట్పాత్ను ఆనుకొని ఇష్టానుసారంగా బడ్డీలు ఏర్పడడంతో బీచ్కు వచ్చే సందర్శకులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఇక్కడికి కూతవేటు దూరంలో జోనల్ కార్యాలయం ఉన్నప్పటికీ దీని గురించి అధికారులు తమకు సంబంధం లేనట్టు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఒకప్పుడు ఇక్కడ బీచ్కు వచ్చే సందర్శకులు ఫుట్పాత్ వద్ద తమ వాహనాలను నిలుపుకొని సరదాగా బీచ్లో గడిపేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. రోడ్డుకు ఇరువైపులా ఎటువంటి అనుమతులు లేకుండా తినుబండారాల బడ్డీలు, తోపుడు బళ్ళు ఇష్టానుసారంగా వెలుస్తున్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే రోజుకో కొత్త బడ్డీ వస్తోంది. గతంలో ఫుట్పాత్కు ఎదురుగా ఇవి ఉండేవి, కానీ ఇప్పుడు ఫుట్పాత్ వైపు కూడా ఇవి వచ్చేయడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో ఇక్కడ వాహనాలను నిలుపుకోవడానికి ప్రదేశం లేక రోడ్లపై వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడుతోంది. ఇది ఇలా మారడానికి కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా దీనిపై జోనల్ కమిషనర్ వమ్మి అయ్యప్పనాయుడు స్పందించి ఇష్టానుసారంగా బీచ్ రోడ్లో ఉన్న ఈ బడ్డీలను సందర్శకులకు ఇబ్బంది లేకుండా క్రమబద్ధీకరిస్తామని వెల్లడించారు. అలాగే బడ్డీలు, తోపుడు బళ్ళ నిర్వాహకులు ఇవే మా జీవనాధారమని, తాము ఇక్కడ ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. జోనల్ కమిషనర్ గారికి వందనాలు. అయ్యా, నేను రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ని, భీమిలి జోనే. అలాగే వీళ్ళందరూ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ సీనియర్ సిటిజన్ సార్. ఇక్కడ సాయంత్రం అయితే సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మన ఆ ప్రాంత బీచ్ లెవెల్లో ఉండేటువంటి ఆ గట్ల మీద కూర్చున్న తర్వాత బెంచెస్ మీద మేము అందరం చాలా ఆహ్లాదకరంగా వాతావరణంలో ఉంటున్నాం సార్. కానీ ఈ మధ్యన అనేకమైన షాపులు, ఆ షాపులన్నీ పెట్టడం వల్ల అక్కడ వాతావరణం అంతా కూడా అంత క్లమ్జీగా ఉంది సార్. అక్కడ విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంది. అసలు బళ్ళు పెట్టుకోవడానికే అవకాశం లేని పరిస్థితి సార్. మాతో పాటు సీనియర్ సిటిజన్స్తో పాటు టూరిస్టులు కూడా ఎంతమంది వస్తున్నారు సార్. బళ్ళుల్లో వస్తున్నారు, బస్సుల్లో వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ తిరగాలి, ఏంటి పరిస్థితి అని ఎవరికి అర్థం కాలేదు సార్. ఈ భీమిలి బీచ్లో ఈవినింగ్ టైము ఒక 25-30 మంది వరకు కూడా సీనియర్ సిటిజన్స్ అందరూ కూర్చుంటారు ఇక్కడ. అదే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఈ బీచ్ని ఎంజాయ్ చేయడానికి ఎంతోమంది వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారండి. కానీ ఇక్కడ చాలా రకాలైనటువంటి బడ్డీలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటయ్యి ఇక్కడ మొత్తం పొల్యూషన్ అయిపోయి అక్కడ కూర్చోడానికి కూడా ఈ కవాపొలాల షాపులు, మరి అలాగే నూడిల్స్ ఇవన్నీ కూడా చాలా ఇదయిందండి. అయితే ఆ షాపులు పెట్టొద్దని కాదు, వాళ్ళకి వేరే ప్రాంతాన్ని చూపించి అక్కడ ఈ షాపులన్నింటినీ కూడా అక్కడ పెట్టి ఇక్కడ వచ్చినటువంటి ఈ మొత్తం సందర్శకులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు ఈ బీచ్ తాలూకా అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసినట్టుగా ఉంచి అది సహకరిస్తారని ఈ మున్సిపల్ కమిషనర్ గారిని కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. జోనల్ కమిషనర్ భీమిలి. ఇక్కడ మనకి ఒక అందమైన భీమిలి బీచ్ ఉంది. అక్కడ నాకు గత 4 నెలల నుంచి కూడా కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఈ తినుబండారాలు అమ్మే ఈ చిన్న చిన్న కొట్లు అవి స్మోక్ వచ్చే విధంగా కొన్ని పొయ్యిలు అక్కడే పెట్టి ఉడికించి అమ్మడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. వాటి వల్ల వచ్చే యాత్రికులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకు పొగ అది చాలా కూర్చోడానికి కూడా బీచ్ దగ్గర ఆహ్లాదకరమైన పరిస్థితి లేదు. వాటిని రిమూవ్ చేయమని చెప్పి చాలా విజ్ఞప్తులు వచ్చినాయి. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని వెండర్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళు బీచ్ వైపు కాకుండా బీచ్కి ఇటువైపు వాళ్ళని మొత్తం ఇటువైపుకి షిఫ్ట్ అవ్వాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దానికి సమ్మతించారు. కాకపోతే ఇక్కడ ఒక్కొక్కరికి 3 వేసి 4 వేసి ఉండడం వల్ల వాళ్ళు కూడా ప్లేస్ సరిపోదండి. మామూలుగా వాళ్ళని ఒక్కొక్కరు చొప్పున ఫిక్స్డ్ సైజులో ఒక 6x4, 6x6 ఇలాగా ఇస్తే అందరికీ సరిపోద్దని చెప్పి అన్నట్టుగా వాళ్ళు అభిప్రాయపడ్డారు. దాన్ని మా కమిషనర్ గారు దృష్టిలో పెట్టి దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే వాళ్ళని అటువైపుకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత క్యూబిక్ సిస్టంలో వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయడానికి ప్రయత్నిస్తామండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నా పేరు చింతపల్లి పద్మరాజు. భీమిలి బీచ్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. లోకపావని స్ట్రీట్ వెండర్స్ భీమిలి బీచ్ స్ట్రీట్ వెండర్స్ అందరికీ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను.
నిన్న మాకు ఒక 3 రోజుల ముందు కూడా కమిషనర్ గారు పిలవడం జరిగిందండి. పిలిచి ఇటు సైడ్ బీచ్ ఒడ్డున ఉన్న కొబ్బరి చెట్లతో ఉన్న షాపులన్నీ కొద్దిగా ఇటు సైడ్ మార్చుకుంటే బాగుంటుంది, బీచ్ అందం పోతుందని చెప్పడం జరిగింది సారు. దానికి సానుకూలంగా ఇప్పుడున్న మొత్తం అందరూ మాట్లాడుకొని మనం ఎలా చేస్తే బాగుంటుంది అనేది సార్తో మాట్లాడాం. సార్ కూడా ఏసీ గారిని పంపించి మాకు తగిన న్యాయం చేస్తానని చెప్పారు. చాలా సంతోషం. దాని గురించి మిగతా సభ్యులు కూడా మాట్లాడుకొని మేమందరమే జాగ్రత్తగా బతికి గవర్నమెంట్కి కూడా మేము హెల్ప్ చేస్తాము, మేము సహాయంగా ఉంటాము, వాళ్ళు చెప్పేటట్టుగా నడుచుకుంటామని కోరుకుంటూ మీ పద్మరాజు. నమస్కారం అండి.